అలాగే నెక్స్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు. ఏమండి, అమిత్ షా గారితో పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు అని మీరు తప్పు మాట్లాడినప్పుడు, ఈయన డబ్బులు తీసుకునే ఇలా అన్నాడు అని జన సైనికులు అనడంలో తప్పే ఉందండి. అయినా ఇది రేడియో కాలం కాదండి. మీరు ఏదైనా చెప్తే అది వినుకుంటూ మేమేం మాట్లాడకుండా ఊకొట్టుకుంటూ వెళ్ళడానికి. సోషల్ మీడియా కాలం. కంపల్సరీ మీరు విశ్లేషిస్తే దాని మీద విశ్లేషించడానికి అందరూ రెడీగా ఉంటారండి. కాబట్టి ఈ విశ్లేషణ అనేది మీరు కూడా, అది తప్పు అవడం వల్లే కదా మీరు మీ మాటలను విత్డ్రా చేసుకున్నారు. మరి తప్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా డిబేట్లు డిస్కషన్లు ఏంటండి? పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు మాట్లాడింది తప్పు, మ్యాటర్ ఓవర్. మీరు తప్పు చేసినా కూడా ఆయన అంటే నాకు ఇంకా గౌరవం ఉంది అని అన్న పవన్ కళ్యాణ్ గారు గొప్ప వాళ్ళ, తప్పు చేసి కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద అందరినీ కూర్చోబెట్టి తిట్టిస్తున్న మీరు గొప్ప వాళ్ళ? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ వ్యక్తిని విమర్శించినప్పుడు, లేకపోతే ఆ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఆయన అభిమానించిన వాళ్ళు ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతారు. అందరినీ ఆపలేం కదా, అందరూ ఆయనలాగా ఉండరు కదా. కాబట్టి ఇది ఒకసారి మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, ఇంకా కాపు కులానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని తాకట్టు పెట్టాడు అంటుంటారు. అయ్యా, ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో కాపు కులం నుంచి పవన్ కళ్యాణ్ గారి లాంటి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఒక్కరైనా ఉన్నారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈక్వల్గా పరిపాలిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అంటే కాపు కులాన్ని తాకట్టు పెట్టినట్ట, కాపు కులాన్ని నిలబెట్టినట్ట? అయినా దేశాన్ని గురించి పాటుపడుతున్న వ్యక్తికి ఒక కులాన్ని అంటగట్టడం ఎంతవరకు కరెక్టు? అసలు కులానికో మతానికో అలా అలా ఆ పిచ్చి ఉన్న వ్యక్తి అతను. అందరినీ సమానంగా చూసే వ్యక్తి, అన్ని కులాలని అన్ని మతాలని తన వెంట నడపాలనే వ్యక్తి. ఆయన సనాతన ధర్మం అనేది హిందూ ధర్మాన్ని ప్రేమిస్తున్నట్టు, ఇతర ధర్మాలని గౌరవిస్తున్నట్టు, అంతేగాని ఓన్లీ హిందువుల్ని వెనకేసుకొస్తున్నట్టు కాదు. ఆయన చుట్టూ ఎంతమంది క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు, ఎంతమంది ముస్లిం మతానికి చెందిన వాళ్ళు ఉంటారో నాకు తెలుసు. వాళ్ళందరికీ ఆయన ఎంత వాల్యూ ఇస్తాడో నాకు తెలుసు. వాళ్ళందరినీ ఎంత ఎంకరేజ్ చేస్తాడో. ఇలా కుల మతాల భేదాలు చూసుకుంటే ఇంతమందికి సహాయం చేయగలుగుతాడా? ఆయన చెప్పే దాంట్లో అర్థాన్ని వెతకాలి, కానీ ఇలా ప్రతి దాంట్లో అర్ధరహితంగా మాట్లాడి ఆయన్ని విమర్శించాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇవి మానుకోవాలి. ఎందుకంటే మీ ఇష్యూ హైలైట్ అవ్వడానికి, లేకపోతే మీరు హైలైట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారిని సాఫ్ట్ టార్గెట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటివి చేస్తే కనీసం మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు. కాబట్టి ఇవి మానుకోండి. థ్యాంక్ యూ.